హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాంట్లో వేకెన్సీస్ టోటల్గా 541 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కంటే కొంచెం తక్కువే కానీ బట్ ఈ వేకెన్సీస్ ఒక ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్. సో ప్లీజ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రొవిషనరీ ఆఫీసర్స్కి ఇంపార్టెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి జూన్ 24th స్టార్ట్ అయ్యి జూలై 14th ఎండ్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది, పేమెంట్ ఫీ కూడా లాస్ట్ డేట్ అదే. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ కేర్ఫుల్గా రీడ్ చేయండి, అదర్వైజ్ ఎన్ని మిస్టేక్ జరిగినా కానీ మేమేం చేయలేమని బ్యాంక్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేసింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవాలి. ఇక ఎలాంటి మోడ్ ద్వారా ఆఫ్లైన్ కానీ లేకపోతే పోస్ట్లో పంపించడం కానీ ఎలాంటి ఆప్షన్స్ లేవు. జస్ట్ ఓన్లీ ఆన్లైన్ మోడ్. మీరు ఆన్లైన్ చేసిన అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. ఏ ఆఫీస్కి కూడా ఎలాంటి దానికి కూడా సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అది అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్. సో ఈమెయిల్ అండ్ మొబైల్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో రెగ్యులర్గా యాక్టివ్ స్టేటస్లో ఉన్నాయి మాత్రమే యూజ్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఏదైనా ఇంటిమేషన్ కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేస్తారు. అది బై ఈమెయిల్ కానీ లేదా బై SMS కానీ సెండ్ చేస్తారు. అండ్ ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు ఈ ఆన్లైన్ అప్లికేషన్ విండో మనకి ఆన్లైన్ మోడ్లో ఉన్నప్పుడు, అంటే అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే, యాక్టివ్ స్టేటస్లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి. సో బిఫోర్ ఎక్స్పైర్ కానీ ఆఫ్టర్ ఎక్స్పైర్ కానీ మీరు చేయాలనుకుంటే కుదరదు. సో జస్ట్ ఏంటంటే ప్రిపేర్డ్గా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. సో లాస్ట్ డేట్ బట్టికి వెయిట్ చేయకుండా ముందే చేసుకోండి. అండ్ ఇంకా ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కానీ ఏదైనా చేంజెస్ ఉన్నా కానీ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా లేకుండా ఏదైనా మిస్టేక్ చేసినా కానీ ఎలాంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడు. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మొత్తం దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వెళ్ళేసి ఆ కరెంట్ ఓపెనింగ్ ఏమున్నాయో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి సంబంధించిన విషయంలో ఎలాంటి కాల్ లెటర్స్ అనేవి, అడ్వైస్ అనేది ఓన్లీ ఈమెయిల్ ద్వారానే సెండ్ చేస్తాం. ఎలాంటి హార్డ్ కాపీ పంపించామని ఇన్స్ట్రక్షన్ 6లో మెన్షన్ చేశారు. అంతేకాకుండా క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ ఆన్లైన్ చేసుకోవడం అన్నిటి కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్ చూసి దానికి తగ్గట్టు మీరు ఇంటర్నెట్ అవైలబిలిటీని కానీ లేకపోతే ప్రాపర్ సిస్టమ్ ఆన్లైన్ చేసుకునే ముందు ఫోన్లో చేయకుండా సిస్టంలో చేసుకోండి. లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి. అదర్వైజ్ మిస్టేక్ అయ్యి మళ్ళీ అది మధ్యలో ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ చేస్తారనుకో తీసుకోదు. సో క్యాండిడేట్స్ ఎవరైతే మల్టిపుల్ అప్లికేషన్ చేస్తారో వాళ్ళది లాస్ట్ అప్లికేషన్ ఏదైతే చేస్తుందో అదే తీసుకుంటుంది. మల్టిపుల్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయరు. సో అందుకే కేర్ఫుల్గా తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ మీరు ఖచ్చితంగా తీసుకొని మీ దగ్గర ఒకటి హార్డ్ కాపీ పెట్టుకోవాలి. సాఫ్ట్ కాపీ ఉన్నా పర్వాలేదు. ఎవరైనా ఆన్లైన్ చేసేసి నాకు ఆన్లైన్ వద్దు, నేను అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటా అంటే ఆ ఫెసిలిటీస్ అయితే లేవు. సో టోటల్గా ఎగ్జామ్లో 3 phases ఉంటాయి. Phase 1, Phase 2, Phase 3. ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఇవి మేజర్గా 3 stagesలో ఉంటుంది. సో ప్రతి స్టేజెస్లో కూడా వెరిఫికేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని బ్యాంకు రిజర్వ్ రైట్ మాత్రం పెట్టుకుంది. అది ప్రిలిమినరీ కానీ, మెయిన్సే కానీ, సైకోమెట్రిక్ అంటే ఫైనల్ స్టేజే కానీ ఎప్పుడైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేము చేసుకుంటామని ఇక్కడ 12th ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేసింది. అందుకే మీరు ఆన్లైన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్కి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఒక సెట్ జిరాక్స్ అండ్ అన్ని అంటే మీరు వస్తుందని కాదు, ముందే ఆల్రెడీ మన దగ్గర సేఫ్టీగా పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎక్కడైనా డ్యూటీ చేయాలి. ఆ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. అండ్ ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ చేసుకుంటే మాత్రం వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఏదన్నా మీ క్యారెక్టర్ మీద కానీ ఏదన్నా మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా చేస్తే మాత్రం ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఫౌండ్ అయినా కానీ వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇన్ కేసు క్రిమినల్ కేసెస్ ఉంటే ఆ క్రిమినల్ కేసెస్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ అది దేనికి సంబంధించింది, ఎట్లా ఏ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారని ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీ డిస్క్వాలిఫైడ్ అనేది లైబుల్ ఫర్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ క్రిమినల్ కేసు యాక్షన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. అందుకే మీరు క్యాండిడేట్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 1 అప్లికేషన్. సో ఎవరైతే మిస్టేక్ చేసి మళ్ళీ అప్లికేషన్ చేస్తారో అలా చేయడం వల్ల వాళ్ళు లాస్ట్ వ్యాలిడ్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ పార్షియల్ స్టేజ్లో కానీ ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మెన్షన్ చేసింది. వేకెన్సీస్, రైట్ టు చేంజ్ వేకెన్సీస్ ఈవెన్ దో బ్యాంకు ఇప్పుడు ఇచ్చిన 541 వేకెన్సీస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అది బ్యాంక్ రిజర్వ్ చేసి మెయిన్స్ లో షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూకి మాత్రం షార్టెస్ట్ రూట్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడైతే మీరు అప్లై చేసుకుంటారో దానికి రైల్వే ఒక పాస్ ఇస్తుంది. అది రైల్వే AC థర్డ్ ఫెయిర్ అనేది ఇస్తుంది, షార్టెస్ట్ రూట్. కానీ మళ్ళీ మీరు ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత సిటీలో మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం మేము ఇవ్వమని ఇక్కడ మెన్షన్ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ యొక్క ప్రాహిబిషన్ కానీ రిక్రూట్మెంట్ పాలసీ కానీ ఎవ్రీథింగ్ అనేది బ్యాంక్స్ రిక్రూట్మెంట్ పాలసీ ఎలా ఉన్నదో అలానే జరుగుతుంది. ఇన్ కేసు ఎవరన్నా ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ వెళ్ళాలంటే మాత్రం ఈ బ్యాంకుకి సంబంధించిన విషయంలోని ముంబైలోని కోర్ట్స్ కానీ ట్రిబ్యునల్ కానీ ఏదైనా కానీ మీరు ఓన్లీ ముంబైలోనే ఆ జ్యూరిడిక్షన్కి వెళ్ళేసి మీరు డిస్క్రిప్షన్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, కంపిటెంట్ అథారిటీ, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళు ఏం మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసిన కంపిటెంట్ అథారిటీ అక్కడ నుంచి తెచ్చుకోవాలి.
ఇంకా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్లీ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో ఫైనల్ గా మెడికల్ ఫిట్ అనేది రిక్వైర్మెంట్ బ్యాంక్ ప్రకారం వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్లు. ఇన్ కేసు ఎగ్జామ్ గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎక్కడైనా ఏదైనా ఎర్రర్ వస్తే మాత్రం కంప్లీట్ గా ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ కాదు. దాన్ని ఎగ్జామినేషన్ డేట్ చేంజ్ చేయడం కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేయడం కానీ చూస్తారు. ప్రిలిమినరీ కాల్ లెటర్స్ అనేవి మీకు ఎగ్జామ్ వెన్యూ మాత్రం ఇంటిమేట్ చేసి ఈమెయిల్ తర్వాత మీరు డైరెక్ట్ ఆన్లైన్ లోని మీరు అప్లికేషన్ అంటే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒరిజినల్ ప్రిలిమినరీ కాల్ లెటర్ అనేది అక్కడ ఎగ్జామ్ లో వెరిఫికేషన్ కి చూసుకుంటారు అంతే, కానీ దాన్ని తీసుకోరు. అండ్ మెయిన్స్ హాల్ టికెట్ కూడా సపరేట్ వస్తుంది, అది కూడా చూసుకోవాలి. అండ్ ఇన్ కేసు ఎవరైనా గవర్నమెంట్ లో క్వాజీ గవర్నమెంట్ ఆఫీసులలో పిఎస్సీలో వర్క్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి, అది కంపల్సరీ. సో తర్వాత మనం అంతా సెలక్షన్ అయ్యేసరికి నో ఎన్ఓసీ లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ ఆగిపోతారు. ఫైనల్ గా క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఫౌండ్ ఎలిజిబుల్ అన్న వాళ్ళు మాత్రమే ఇది తీసుకుంటుంది. క్యాండిడేట్స్ కి సేమ్ మార్క్స్ వచ్చేసినప్పుడు మాత్రం ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏజ్ డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం ఇస్తారు. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి తర్వాత ఇస్తారు. ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఇంకా కంప్లీట్ గా ఎనీ సర్కిల్ అంటే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికి పంపించినా వర్క్ చేసేట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ సిబిల్ స్కోర్ ఎవరైనా లోన్స్ తీసుకొని ఆ లోన్స్ పే చేయకుండా ఉంటే మాత్రం వాళ్ళ సిబిల్ స్కోర్ డ్రాప్ అయ్యి డిఫాల్టర్ గా ఉంటే వాళ్ళు బిఫోర్ అపాయింట్మెంట్ జాయినింగ్ కల్లా క్లియర్ తెచ్చుకోవాలి. ఆ సిబిల్ స్కోర్ అనేది క్లియర్ గా ఉంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్. సో ఓబీసీ రిజర్వేషన్ అనేది క్రిమిలేయర్ అప్లికేబుల్ ఉన్న వాళ్ళకి అప్లికేబుల్ కాదనమాట. జస్ట్ అదే వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ కింద వెళ్ళిపోతారు. ఓన్లీ నాన్ క్రిమిలేయర్ మాత్రమే ఓబీసీ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఈవెన్ ఫిజికలీ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ కూడా క్రిమిలేయర్ ఉన్న మాత్రం అన్రిజర్వ్డ్ కింద వెళ్ళిపోతారు. అన్రిజర్వ్డ్ సబ్సిక్వెంట్లీ చేంజెస్ కానీ రిజర్వేషన్ చేంజెస్ కానీ ఏది జరగదు. అండ్ రిజర్వేషన్ అంటే మీరు క్యాస్ట్ కేటగిరీ చూస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. తర్వాత ఇక రిజర్వేషన్ ఏ మార్పు చేసుకోవాలన్నా అది మాత్రం కుదరదు. ఫిజికల్ విత్ డిజబిలిటీ ఎవరన్నా మిస్టేక్ చేసిన సబ్ కేటగిరీ చేంజ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు కూడా ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఓబీసీ కేటగిరీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మాత్రం April 1, 2025 ఇష్యూ అనేది ఉండాలి. సో డేట్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు మళ్ళీ ఓబీసీ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేసుకుంటే బెటర్. ఇంకా ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, ఇన్కమ్ అసెట్స్ అనేవి క్లియర్ గా ఒక కంపోనెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు క్లియర్ గా ఉంచుకోండి అని మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే సేమ్. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి వాళ్ళ యొక్క ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో డిజబుల్ సర్టిఫికేట్ అవి కూడా 1 hour బిఫోర్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం ఇక్కడ యాక్ట్ ఇచ్చాడు, ఆ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చుకోవాలి. ఇంకా ఫైనల్ స్టేజ్ సెలక్షన్ అనేది పోస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇంకా క్యాండిడేట్స్ కి ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అవన్నీ కండక్ట్ అయ్యి మీకు ఫైనల్ గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మెడికల్ అవన్నీ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఒక వేలో వెళ్ళిపోయి ఎండ్ అవుతుంది. ఇది టోటల్ గా 42 ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది స్టేట్ బ్యాంక్ బిఫోర్ ఆన్లైన్ చేసుకునే ముందు. ఈ 42 ఇన్స్ట్రక్షన్స్ అని ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కా నుంచి ఎండింగ్ 42 పద్ధతి మాత్రమే ఆన్లైన్ లోనే చేసుకోవాలి. ఈమెయిల్ మొబైల్ కరెక్ట్ గా ఉండాలి. ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడే విండో ఉన్నప్పుడు అంటే ఆన్లైన్ డేట్ అయిపోక ముందే చేసుకోవాలి, లాస్ట్ డే రోజు వెయిట్ చేయొద్దు. ఇంకా రిక్వెస్ట్ ఆఫ్ చేంజ్ మీరు ఆన్లైన్ లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవడం కుదరదు. ఏదైనా డౌట్ ఉంటే బ్యాంక్ వెబ్సైట్ రీచ్ అడగండి. కాల్ లెటర్స్ అవన్నీ కూడా ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏమైనా వస్తే మాత్రం అది రెస్పాన్సిబిలిటీ ఎస్బీఐది కాదని చెప్పింది. ఇంకా అడ్మిట్ కార్డ్ ఇష్యూస్ మొత్తం అన్ని ఆన్లైన్ లోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అప్లికేషన్ ప్రింట్అవుట్ ఒకటి మీ దగ్గర పెట్టుకుంటే మంచిది, అడ్వైస్ టు టేక్ ప్రింట్అవుట్. అండ్ ఇంకా విత్డ్రా చేసుకోవడం అనేది కుదరదు, ఒకసారి ఆన్లైన్ చేస్తే అది విత్డ్రా చేసుకోవడం కుదరదు. నెక్స్ట్ 3 స్టేజెస్ ఎగ్జామ్ గురించి phase 1, phase 2, phase 3 అని ఇచ్చాడు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ స్టేజ్ ఉంటుంది. ఫార్మాలిటీస్ అవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ మీరు క్రెడెన్షియల్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బీ ప్రిపేర్డ్ అని చెప్తుండ్రు. ఏజ్ రిలాక్సేషన్ కి ఏజ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. మిస్టేక్స్ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ ఇచ్చినా కానీ లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా అప్డేట్ చేయాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయవద్దు. క్యాండిడేట్స్ ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లికేషన్ చేయొద్దు. క్యాండిడేట్స్ కి మల్టిపుల్ అప్లికేషన్ వస్తే లాస్ట్ అప్లికేషన్ మాత్రమే కన్సిడర్ చేయబడుతుంది. అది వ్యాలిడ్ అప్లికేషన్ మాత్రమే. మీరు సగం చేసి మిగతా స్టేజ్ లో వదిలిపెట్టేసి మాది అయిందనుకుంటే సరిపోదు, అది వాళ్ళు వ్యాలిడ్ గా కన్సిడర్ చేయరు. క్యాన్సిల్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది బ్యాంక్ రిజర్వ్ చేసుకుంది. ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అది కూడా బ్యాంక్ రిజర్వ్ చేసుకుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం 3rd AC ఫేర్ కి టికెట్ అయితే ఇస్తారు. లోకల్ చార్జెస్ మనమే పెట్టుకోవాలని చెప్పారు. అండ్ ఎవరైనా ఆల్రెడీ ఇంకా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ప్రొబేషనరీ పీరియడ్ లో కానీ ఇంకా తర్వాత బ్యాంక్ రూల్స్ ప్రకారం పాలసీస్ ప్రకారమే వాళ్ళు టైం టు టైం అనేది వర్క్ చేయాల్సి వస్తుంది. పోస్టింగ్ అనేది కూడా ఇంకా లీగల్ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే మాత్రం అది ముంబైలోని కోర్ట్స్ ట్రిబ్యునల్స్ మాత్రమే అక్కడికే రీచ్ అయ్యి అక్కడ డిస్ప్యూట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కంప్లీట్ గా క్యాస్ట్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కాంపిటెంట్ అథారిటీ వ్యాలిడ్ అథారిటీ నుంచి తీసుకొచ్చుకోవాలి. అలాగే ఇల్లీగల్ గా మాత్రం తీసుకురావద్దు. మెడికల్ ఫిట్నెస్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ గా ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ జరిగిన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినా కానీ ఎగ్జామ్ డేట్ ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ అవుతుంది కానీ కంప్లీట్ అయితే క్లోజ్ కాదు. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ప్రిలిమినరీకి హాల్ టికెట్ మీద తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ హాల్ టికెట్ మీకు ఇస్తారు. ఎలాంటివి కూడా వాళ్ళు తీసుకోరని చెప్తున్నారు. సేమ్ వే మెయిన్స్ కూడా అంతే జరుగుతుంది. ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. డిసైడ్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అనేది కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓన్లీ ఫౌండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి మాత్రమే. సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రం డిసెండింగ్ ఆర్డర్ తో ఏజ్ డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం
మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేసి ఇస్తారు. ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఎనీ సర్కిల్ అయినా ఇండియాలో ఎక్కడైనా స్టేట్ బ్యాంక్ రిలేటెడ్ ఆఫీస్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు సిబిల్ స్కోర్ అనేది క్లియర్ గా మీరు క్లియరెన్స్ చూపించాల్సి వస్తుంది. క్రిమి లేయర్ ఓబీసీ ఉన్న వాళ్ళు మాత్రం అన్రిజర్వ్డ్ కింద వెళ్ళిపోతారు. అది ఈవెన్ డిజేబుల్డ్ క్యాండిడేట్ కూడా. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్లు కూడా ఎవరైనా చేంజ్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి మిస్టేక్ పడ్డా కానీ అవి మాత్రం అలాంటి మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈవెన్ ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కూడా ఏదైనా మిస్టేక్ చేసేసి వాళ్ళు సబ్ కేటగిరీ చేంజ్ చేసుకోవాలంటే అది పాసిబుల్ లేదు. ఓబీసీ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కాకుండా నాన్ క్రిమి లేయర్ మాత్రం 2025 ఫస్ట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా సేమ్ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అండ్ మిగతా క్యాస్ట్ SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్స్, అవన్నీ దివ్యాంగ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కంపెటెంట్ అథారిటీ ఎవరైతే వ్యాలిడ్ అథారిటీ ఉంటుందో ఆ అథారిటీ నుంచి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ సెలక్షన్ వెరిఫికేషన్ అన్ని కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడప్పుడు ఆన్లైన్ మెథడ్లోనే ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది ఇంకా ఫైనల్ గా ప్రిలిమినరీ మెయిన్స్ అయిన తర్వాత సైకియాట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, మెరిట్ లిస్ట్, పోస్టింగ్ అనేది సర్కిల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఎప్పటికప్పుడే త్రూ ఈమెయిల్ కానీ మొబైల్ SMS ద్వారా ఇంటిమేట్ చేస్తారు. ఇవి 42 ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.